నేను ఎలక్షన్లో నెల్లూరులో 94,000 హౌసెస్ ఉంటే 84,000 హౌసెస్ని డోర్ టు డోర్ తిరిగాను. 8 నెలలు పట్టింది. ఒక 10,000 హౌసెస్ తిరగడానికి టైం చాలా. ఎలక్షన్ మరొక 15 రోజులు లేట్ అయితే అవి కూడా తిరిగేస్తున్నాను. కానీ ఇవన్నీ తిరిగినప్పుడు నేను గమనించింది, చాలా ఏరియాలో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉండారు. సర్వేపల్లి కెనాల్ కట్ట కావచ్చు, పెన్నా రివర్ కట్ట కావచ్చు, జాఫర్ కెనాల్ కట్ట కావచ్చు, కొన్ని స్లమ్స్ ఏరియాస్ కావచ్చు. అదేవిధంగా ఈ 42, 43, 48 ఇలాంటి డివిజన్లో పర్టికులర్గా కొన్ని ఏరియాస్ చాలా సమ్ ఏరియా ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. నన్ను అత్యధిక మెజారిటీ 73,400 ఓట్లతో మీరు గెలిపించారు. అది ఎవరు ఊహించింది. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కాన్ఫరెన్స్లో గెలిచింది. ఇక్కడ ఖచ్చితంగా చేయాలని ఒక పట్టుదలతో ఫస్ట్ ఎలక్షన్స్ ముందే చెప్పాను. విఆర్ హై స్కూల్, నేను చదివిన స్కూల్, ఆ స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలియదు. ఎలక్షన్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఆ స్కూల్ తెరిపిస్తానన్నాను. వెంటనే గౌరవమైన మంత్రివర్య లోకేష్ గారితో మాట్లాడటం, వెంటనే దాన్ని టేకప్ చేయమంటే మా కుమార్తె శరణి, అదేవిధంగా ఎన్సీసీ గ్రూప్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆ స్కూల్ని ఎవరు ఊహించిన విధంగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా చేసాం. మీరు అందరూ చూసారు. దాంట్లో 1000 మంది పిల్లలు ఈరోజు చదువుతున్నారు. వాళ్ళ ఆనందానికి అర్థం లేదు. ఎందుకంటే ఆ స్కూల్లో ఈరోజు ఉన్న స్టాండర్డ్ నారాయణ గ్రూప్లో మా స్కూల్స్లో ఉన్న స్టాండర్డ్ కంటే చాలా హై స్టాండర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చాం. మొన్న ఒక రోజు ఆ స్కూల్లో పోయి పిల్లలతో ఇంటరాక్షన్ అయితే వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందానికి అర్థం లేదు. నేను ఫస్ట్ అనుకున్నది ఆ స్కూల్ని డెవలప్ చేసి 2,000 మందిని అక్కడ చదువుకునేదిగా చేస్తాం అనుకున్నాను. తర్వాత ఆ స్కూల్ కోసం దాదాపు 10,000 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. సీటు కావాలి. మీరు కూడా చాలా మంది అడిగారు. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నెల్లూరు సిటీలో 15 స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్స్. మొత్తం 54 స్కూల్స్ ఉన్నాయి. 54లో 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ 15 హై స్కూల్స్ రేపు జూన్ లోపల మోడర్నైజ్ చేస్తామని నిర్ణయం తీసుకొని అనేక మంది దాతలను యాక్చువల్గా నేను కన్సల్ట్ చేయడం జరిగింది. అవి డిస్ట్రిబ్యూట్ చేయడం ఆపండి, డిస్ట్రిబ్యూట్ చేయడం కొద్దిసేపు ఆపండి. నేను కొంతమంది దాతల్ని, ఇండస్ట్రీస్ని రిక్వెస్ట్ చేశాను. ఇందుకు మనకు ఎదురుగా ఉండే దాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన్ని తీసుకుపోయి ఆ స్కూల్ ముందు నిలబెట్టంగానే, స్కూల్ ఎంటర్ కాగానే చూసిన వెంటనే నేను కూడా ఒక స్కూల్ చేసి పెడతాను నారాయణ గారు అన్నారు. వెంటనే ఆర్ఎస్ఆర్ స్కూల్ ఇచ్చాము. దాంట్లో ఒక బ్లాక్ ఆల్రెడీ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ కూడా చేశారు. అదేవిధంగా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ నెల్లూరులో పుట్టి పెరిగి మూలాపేటలోనే ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు. వారిని యాక్చువల్గా వారిని కూడా వచ్చి చూడమన్న స్కూల్, వారు కూడా వచ్చి స్కూల్ చూశారు. చూడంగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానని ఆయన ఇన్స్పైర్ అయ్యి మూలాపేటలో ఒక స్కూల్ టేకప్ చేసి ఆల్రెడీ 2 ఫ్లోర్లు స్లాబ్ కంప్లీట్ చేశారు. నిజంగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిగ్మా అనే కంపెనీ వాళ్ళు 14వ వార్డులో ఉండే ఆ స్కూల్ని టేకప్ చేసి దాన్ని చేయడానికి ముందుకు వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. టీవీఎస్ మోటార్స్ కంపెనీ యజమాని, ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా ఒక స్కూల్ తీసుకుంటామని మోడల్ స్కూల్ చేయడానికి ఆయన ముందు వచ్చి దాన్ని కూడా మొదలు పెట్టారు. అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారిని అడిగాను, మీరు కూడా ఒక స్కూల్ చేయండి, ఇలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు, అనేక దాతలు చేస్తున్నారంటే ఆయన కూడా ఒక స్కూల్ చేస్తామని ముందుకు రావటం. వైవిఎం స్కూల్ 6వ వార్డులోది వారు టేకప్ చేశారు. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ అందరికీ తెలుసు, ఫార్మాస్యూటికల్స్. రెడ్డి ల్యాబ్స్
ప్రసాద్ రెడ్డి యాక్చువల్గా నా స్టూడెంట్. ఆయనకి ఫోన్ చేసి అడిగా. ఆయన విఆర్ఐ స్కూల్లో చదివాడు. ఆయన ఒక స్కూలు 9వ వార్డులో ఉండే స్కూల్ని టేకప్ చేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ భాస్కర్ అని అమెరికాలో ఉండాలి. ఆయన ఎలక్షన్ అప్పుడు ఇక్కడికి వచ్చి నాతోటే సర్వేపల్లి కాలువ కట్ట మీద పెన్నా కట్ట మీద ఒక 50 ఏళ్ళు తిరిగాడు. ఆ చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న తాటాకి. ఆ తర్వాత ఈ మధ్య ఆయన ఫోన్ చేసి అడిగా, సార్ మీరు నాతో తిరిగారు కదా, మీరు చూశారు కదా వాళ్ళ పరిస్థితి, ఒక స్కూల్ ఇలా టేకప్ చేయండి, విఆర్ఐ స్కూల్ అలా చేసామంటే ఆయన ఒక స్కూల్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వాళ్ళ బ్రదర్, వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు కూడా ఒక స్కూల్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. వారికి యాక్చువల్గా ఈ స్కూల్ ఇచ్చారు. అదేవిధంగా యాంటోనీ అండ్ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ అని రిక్వెస్ట్ చేస్తే జాకీర్ హుస్సేన్లో ఉండే స్కూల్ టేకప్ చేశారు. ఇట్లా అనేక మంది దాతలు ఈరోజు రిక్వెస్ట్ చేయగానే యాక్సెప్ట్ చేశారు. వాళ్ళందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. గట్టిగా చప్పట్లు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను. ఎలక్షన్స్ ముందు 19లోను మన 24లోను అనేక మంది చేసిన ప్రచారం ఏంటంటే నారాయణ సార్ చాలా గొప్పవాడు, ఆయనకి పేదరికం తెలియదు, ఆయనకి పేదరికం అంటే ఏందో తెలియదు, చాలా గొప్పవాడు, ఆయన గెలిస్తే ఎవరిని పట్టించుకోడు అనేది ప్రచారం చేశారు. అయితే నేనే పెద్ద మాట్లాడాల. నిజంగా పేదరికం తెలిసిన నేను, వాళ్ళు కాదు. వాళ్ళకేం తెలుసు పేదరికం? ఎంఎస్సీ దాకా తాటాకలు గుడిసెలు అరుణాచలపురంలో ఉండింది నేను 1979 ట్యూషన్ స్టార్ట్ చేసింది ప్రొఫెషన్లో తాటాక గుడిసెలోనే. ఆ తర్వాత రేకులు, ఆ తర్వాత బిల్డింగ్. ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ కుమారుడిగా పెరిగినండి. ఆయన చదివింది 8వ తరగతి మా నాన్నగారు, మా అమ్మ చదివింది 7 ముద్ర. మేము ఉద్యోగులకు వచ్చిన సిగ్నేచర్ నేర్పించాం. సో పేదరికం అనేది నాకు తెలుసు, వాళ్ళకెవరికి తెలియదు. ఆ బాధ లేని. అందుకనే నేను ఈరోజు స్టేజ్లో ఉన్నానంటే చక్కగా చదువుకోబట్టి మా తల్లిదండ్రులు చదివించారు. మా అమ్మగారు ప్రత్యేకంగా స్పెషల్గా మేము సాయంకాలం చదువుకొని కూర్చుంటే పక్కనే కూర్చునేది. కూర్చొని వాళ్ళు ఎలా చదువుతున్నారు చూడండి, వీడు ఎలా చదువుతున్నారు చూడండి అని స్పెషల్గా చెప్పేది. ఆ తర్వాత నారాయణమూర్తి గారు అని ఉండేవారు. ఆయన మా గురువు గారు. ఆయన దాదాపు 8th క్లాస్ నుంచి చెప్పారు స్పెషల్గా. ఆయన చెప్పిన దాంతో నాకు యాక్చువల్గా ఒక ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్ వచ్చింది. సో పేదరికం నుంచి వచ్చి చక్కగా చదువుకొని విఆర్ కళాశాలలో 3 సంవత్సరాలు డిగ్రీ యూనివర్సిటీ ఫస్ట్, అదేవిధంగా ఎస్ యూనివర్సిటీలో ఎంఎస్సీ 2 years యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ని. సో చక్కగా చదువుకోబట్టి ఈరోజు ఉన్నత స్థితికి వచ్చా. అందుకనే ప్రతి పేదవాడు బాగా చదవాలి, చక్కగా చదవాలి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయలు నెల్లూరులో స్కూల్స్ స్పెండ్ చేస్తున్నాం. 200 కోట్ల రూపాయలు, అంతా ఇంత కాదు. అంటే పేదరికం అంటే ఏందో తెలిసిన వాడిని కాబట్టి చేస్తున్నారు. ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ 30 రాష్ట్రాల్లో ఉన్నాయి. 7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 50,000 మంది ప్రతి నెల పిఎఫ్ ఈఎస్ఐ కట్టి శాలరీస్ తీసుకుంటున్నారు. చాలా సాటిస్ఫాక్షన్. 50,000 కుటుంబాలకు ఈరోజు నేను మా నారాయణ ఆర్గనైజేషన్ ఆధారమైంది. ఈరోజు మా పిల్లలకు వదిలేశారు, చక్కగా వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా చెప్పా, మీరు నెల్లూరు సిటీలో నన్ను 73,400 ఓట్లతో గెలిపించారు. వాళ్ళ పిల్లలకు చక్కటి చదువు ఇవ్వాలి, నారాయణ స్కూల్స్ కంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటేనే మా కుమార్తె శరణి ఆ విఆర్ హై స్కూల్ని పర్సనల్గా ఫాలోఅప్ చేసి బిల్డింగ్ రెనోవేషన్ నుంచి ప్రతి రూమ్ ఎలా ఉండాలా, ఏ కలర్ ఉండాలా, ఏ రూమ్లో ఏ ఎక్విప్మెంట్ ఉండాలని తన టీం మొత్తం ఢిల్లీ నుంచి హైదరాబాద్ పిలిపించి తను చేసింది. అందుకని ఈ స్కూల్ కూడా నెల్లూరులో 15 స్కూల్స్ అదేవిధంగా చేయమన్నాను. ఈ స్కూల్ ప్రత్యేకంగా ఆమెకి అప్పచెప్పాను. ఆమె నైటే వచ్చింది అమెరికా నుంచి. వస్తే ఇవాళ రాలేనంటే చాలా ఇంపార్టెంట్ ఇది.
కాబట్టి ఈ యొక్క సీఎం రమేష్ వారి యొక్క సపోర్ట్తో, నారాయణ గ్రూప్ సపోర్ట్తో ఈ స్కూళ్ళని బ్రహ్మాండమైన స్కూల్గా చేస్తాం. ఎందుకంటే పేదలు, నిరుపేదలు ఎక్కువ మంది నా కంటితో చూసింది 42వ డివిజను, 43వ డివిజను, 48వ డివిజను, పక్కన డివిజన్స్. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చాలా ఉద్దేశంతోనే ఆ రోజు కారులో పోతూ ఈ మధ్య రీసెంట్గా ఒక 10 days బ్యాక్, 1 week బ్యాక్ అజీజ్ అన్న అన్ని డివిజన్లలో ఏదో ఒకటి చేస్తున్నాం, పార్కులని అవన్నీ పెద్ద పెద్దవి చేస్తున్నాం, స్కూల్స్ చేస్తున్నాం. ఆ 42, 43 ప్రజలకు చేయాలంటే ఏమీ సైట్స్ లేవంటే అప్పుడు వర్క్ బోర్డ్ సైట్ ఉందని ఆయన చెప్పడం, వెంటనే పోతాం పచ్చి చూస్తామంటే అక్కడికి రావటం, 5 ఎకరాల సైటు మీరు దీన్ని డీమార్క్ చేయండి, నేను సిఎస్ఆర్ ఫండ్ తెప్పిస్తాను, ఇట్లా మంచి స్కూల్ కట్టండి. వర్క్ బోర్డ్ తరఫునే ఈ స్కూలు గవర్నమెంట్ టీచర్లు ఇస్తుంది. వర్క్ బోర్డ్ తరఫునే స్కూల్, వాళ్ళ స్కూలే. ఇక్కడ కట్టే బిల్డింగ్ వాళ్ళ ఆస్తే, ఎవరు ఉండరు. సీఎం రమేష్ ఉన్నాడు, నారాయణ గ్రూప్ వాడు ఉండరు. అవసరం లేదు, ఆయనకి అవసరం లేదు, మా పిల్లలకి అవసరం లేదు. కాబట్టి దీనికి గవర్నమెంట్ టీచర్లు ఇస్తుంది, గవర్నమెంట్ నడిపిస్తుంది. అదేవిధంగా ఆల్రెడీ నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. దీని ఫస్ట్ ఫేజ్, 3 phases, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ June 12 కల్లా కంప్లీట్ చేసి June 12కి అడ్మిషన్ ఇక్కడ స్టార్ట్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా యాక్చువల్గా ఆ యొక్క సీఎం రమేష్ వాళ్ళని అడిగాను, మా డాక్టర్ కూడా చెప్పా కొంత టైం స్పెండ్ చేసి దీన్ని కంప్లీట్ చేయమని. డిజైన్స్ కూడా ఎన్సీసీ వాళ్ళ దగ్గర యాక్చువల్గా నిన్నే కంప్లీట్ చేయించాను, ఏదైతే అక్కడ ఉంది అది. కాబట్టి నేను అందరికీ ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా, ఎందుకంటే చేసేది చేయటం ఇంపార్టెంట్ చెప్పేదానికంటే. దీనికి అజీజ్ చెప్పంగానే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేశాను. శ్రీధర్ రెడ్డి, ఇట్లా నీ కాన్స్టిట్యున్సీలో వర్క్ బోర్డ్ సైడ్ ఉంది, అక్కడ ఒక స్కూలు డెవలప్ చేస్తామని అనుకుంటున్నాం, ఏమంటే సార్ వెంటనే చేయండి సార్, దాన్ని ఆలోచించనే వద్దు, ఒక్కరోజు కూడా లేట్ కాకుండా మీరు దాన్ని స్టార్ట్ చేయమన్నారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు నేను అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని మళ్ళా June 12వ తేదీ దీన్ని ఇక్కడ మళ్ళా మనం అందరం కలిసి దీన్ని ఇనాగరేషన్ చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.